గల్ఫ్ యుద్ధంలో అమెరికా ఒంటరైపోతుందా? అవును అనే సమాధానం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే గల్ఫ్ యుద్ధంలో చుట్టుపక్కల చూడరా చిన్నవాడు అన్నట్టు మొదలుపెట్టింది కానీ చుట్టూ చూస్తే అమెరికాకు చుక్కెదురవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ మెల్లమెల్లగా తన ఆధునిక ఆయుధాలను తీస్తున్నది. అట్లాగే అమెరికా మిత్రులను దెబ్బ కొడుతుంది. అమెరికా శత్రువులను చేరదీస్తుంది. చూస్తున్నాం. అమెరికా శత్రువులు కానీ లేకుంటే అమెరికాకు మన మద్దతు ఇవ్వని దేశాలకు ఒక రకంగా మేలే చేస్తుంది. కానీ ఈ దశలో ఇరాన్ యుద్ధ వ్యూహానికి కకావికలమైన అటు అమెరికా కానీ ఇటు పక్కన ఇజ్రాయెల్ కానీ ఇటు చుట్టుపక్కల చూస్తే ఎవరు మేలడలేదు. అందుకని అమెరికా ఇవాళ యుద్ధం మొదలుపెట్టింది మేమే ముగిస్తాం అని వీరాలు పలికింది. ఇరాన్ కూడా మొదలు అట్లాగే వీరాలు పలికింది. తర్వాత మొదలు యుద్ధం మీరే మొదలుపెట్టారు, మేము ముగిస్తామన్నది. అది ఖమేని చనిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఖమేని తర్వాత ముస్తఫా ఖమేని తను కూడా యుద్ధం మీరే మొదలుపెట్టారు, మేము ముగిస్తామన్నారు. మళ్ళీ ఆయన ఉన్నారో లేదో తెలుస్తుంది. ఇట్లా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మీద కూడా అనేక అనుమానాలు ఉంటాయి. ఇక్కడికి వస్తే మనకు అమెరికా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు ఆ మధ్యన యుద్ధం మొదలైన 3-4 రోజులకే. మీరైనా చెప్పండి, చూడండి, యుద్ధం మొదలుపెట్టింది మీరు కదా, మేమెట్లా ముగిస్తామని చెప్పి ఒక రకంగా రష్యా, చైనా ఈ రెండు కూడా ఇరాన్కే బహిరంగ మద్దతు ప్రకటించాయి. సహాయం చేయకపోయినా, డైరెక్ట్ యుద్ధంలో దిగకపోయినా ప్రకటించాయి. కొన్ని మిత్ర దేశాలైన యూరోపియన్ యూనియన్ కానీ నాటో దేశాలైనా వస్తాయా అనుకుంటే అక్కడ కూడా చుక్కెదురవుతుంది. ఇటు పక్కన మీరు చూస్తే మనకు జపాన్ కానీ జర్మనీ కానీ లేకపోతే బ్రిటన్ కానీ కెనడాతో సహా ఉంటుంది. చాలా దేశాలు మీరు హార్మోన్ జలసంధి చుట్టూ మనం మోహరిద్దాం, దాని లోపలికి వెళ్దాం, వాళ్ళు పని పడదామని చెప్తే ఓడలు తమ ఆయుధాలు నింపుకొని మా సముద్రంలో మోహరిద్దాం అనుకున్న అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన విధంగా వాళ్ళు మోహరించడానికి సిద్ధంగా లేరు. చూస్తున్నాం మనం. కనుక అమెరికా ఒంటరైపోయింది. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టారు కానీ ఎట్లా ముగించాలో తెలుస్తలేదు. మొదటి నుంచి చెప్తున్నాను, యుద్ధం మొదలుపెట్టడం చాలా ఈజీ కానీ ముగించడం చాలా కష్టం. చూస్తున్నాం. ప్రపంచంలో చాలా దీర్ఘకాలంగా నడుస్తున్న మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం. ఇప్పుడు అది మరుగున పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన తుస్సు అని పేలుతూనే ఉన్నాయి. అసలు దాన్ని మర్చిపోయిన వాళ్ళు యుద్ధం జరుగుతున్నాడు కూడా తెలుస్తలేదు. కనుక మొత్తం మీద అందరూ మధ్య ఆసియా యుద్ధం మీద పడ్డానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి చమురు అన్ని దేశాలకు పోతున్నాయి. కనుక ఆ చమురు మీద ఆధారపడ్డ అన్ని దేశాలు, లేకుంటే చమురు మీద ఆధారపడ్డ యుద్ధాలు చిక్కుకున్న దేశాలు ఇవాళ అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నాయి. మీకోసం మేమెందుకు బలి కావాలని స్పష్టంగా ఇరాన్ అదే సమాధానం చెప్తుంది. అవును, వాళ్ళ కోసం బలి కావద్దు, మీరు అమెరికా స్థావరాలను మీ దేశం నుంచి తీసేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ తెరువు మేము రామంటుంది. అందుకని సమస్య ఎంత ఎక్కడ ఉందంటే అమెరికా మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా దుబాయ్ నుంచి మొదలుకొని యూఏఈ మొదలుకొని బహ్రెయిన్, ఖతారు ఈ దేశాల్లో తమ స్థావరాలు నిర్మించుకొని ఇరాన్ను చుట్టుముట్టి ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ కకావికలం చేద్దామని ప్రయత్నం చేసింది. దాంతో లెబనాను, ఇరాక్ మంటలు అంటుకుంటున్నాయి. ఒకటి వెంట ఒకటి వరుసగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కాదు, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మినీ ప్రపంచ యుద్ధంగా మారిపోయింది, మినీ మధ్య ఆసియా యుద్ధంగా మారిపోయింది. కనుక ఈ దశలో ఇప్పటిదాకా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యా గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇటు పక్క తైవాను, చైనా సమస్య ఎవరు మాట్లాడడం లేదు. సందట్లో సడమే అన్నట్టు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే అమెరికా ఒంటరి మిగిలిపోయి చుట్టూ చూస్తే ఎవరు మిగలడం లేదు. అందుకని యుద్ధం మొదలుపెట్టారని ఎట్లా ముగించాలో తెలుస్తలేదు. దగ్గర మిత్రులు కూడా దూరం అయిపోతున్నారు. మీకోసం మేమెందుకు బలి కావాలి, మీకోసం మేము యుద్ధంలో ఎందుకు పాల్గొనాలనే సమస్య వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధానికి చైతన్యం ఎంత వచ్చిందో ఇవాళ మూడో ప్రపంచ యుద్ధం జరగదు కనుక ఇప్పుడు మరింత చైతన్యం వచ్చింది. ఎవరి కోసం ఎవరో బలి కావడం సిద్ధంగా లేరు. మన దేశం అయితే విదేశంగా విధానంలో నీతిలో కానీ మనం స్పష్టంగా ఉన్నాం. మనకు నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కొంతవరకు మనకు ఫలితాలు కూడా వస్తున్నాయి మన విదేశాంగ విధానం విషయంలో. కనుక ఇవన్నీ చూస్తుంటే మిగతా దేశాలు చూస్తుంటే యుద్ధంతో కకావికలు అయిపోతుంటే జస్ట్ చిన్న గ్యాస్ కష్టాలు తప్ప మిగతా మనకేం పెరగలేదు. మరొక చెప్పారంటే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అట్లాగే కాన్స్టాంట్గా ఉన్నాయి. 20 దేశాల్లో అడ్డగోలుగా పెరిగితే మనం చూస్తున్నాం. సంక్షోభంలో అంచున ఉన్నాయి అవన్నీ కూడా, సంక్షోభంలో కూరుకుపోయినాయి అవన్నీ కూడా. కనుక ఇవాళ అమెరికా కూడా ఈ యుద్ధంతో సంక్షోభాన్ని కూరుకుపోద్ది అంటున్నాను. అమెరికా తన హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోతున్నాయి. దాంతోపాటు యుద్ధం ముగించాలంటే ఎక్కడ మొదలుపెట్టినాం కానీ ముగించడానికి ఎక్కడ చర్చలు మొదలుపెట్టాలి అని అంటే ఖతార్ లాంటి దేశం ముందుకు వచ్చినా కూడా ఇరాన్ విననంటుంది. అట్లాగే మొండి పట్టుదలతో ఉన్న ఇద్దరు కూడా
ససేమిరా అంటూ తగ్గేదే లేదంటూ ఇటు ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ ప్రభుత్వం, అటుపక్క అమెరికా ప్రభుత్వం తగ్గేది లేదంటుంది. ఇజ్రాయెల్ మొదటి నుంచి యుద్ధకాంక్షతో ఉన్నదే కనుక వాళ్ళు యుద్ధకాంక్షతోనే ఉంటారు, సమస్య లేదు. కానీ ఇరాన్ వ్యూహానికి ఇవాళ ఈ అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అత్యంత టెక్నాలజీ యుద్ధ నైపుణ్యం కలిగిన ఇజ్రాయెల్ కూడా ఆల్మానం అవుతుంది. దానితో మధ్యన బలిపశువులుగా ఈ మన మధ్య ఆసియా గల్ఫ్ దేశాలన్నీ బాధపడుతున్నాయి. చూద్దాం, యుద్ధం అయితే ఇప్పుడు అది ఆగట్లేదు. ఆగని యుద్ధానికి మరి అంతం ఎప్పుడు అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదంటున్నాయి.